ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 184, కామారెడ్డి జిల్లాలో 167 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా నిజామాబాద్లో 155, కామారెడ్డిలో 157 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. ఓటేసేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ డివిజన్తో పాటు కామారెడ్డి డివిజన్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం బోధన్ డివిజన్కు సంబంధించి 184 గ్రామ పంచాయతీ స్థానాలకు గాను 155 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. బోధన్ డివిజన్లో 29 పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. 7 వార్డులకు ఇప్పటివరకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయని పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 2,48,585 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. 1,440 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇందుకోసం 1,741 పీఓలు, 2,350 మంది ఓపీఓలు ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని మొదటి విడతకు సంబంధించి 10 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 167 పంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. 157 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 1533 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1457 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో 1,18,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు వార్డు స్థానాలకు అటు సర్పంచ్ స్థానాలకు కూడా భారీ ఎత్తున పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, వృద్ధులు, అదేవిధంగా యువకులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చే క్రమంలో ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి నెలకొంది. 2 గంటలుగా పూర్తిగా బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సర్పంచ్, ఇటు వార్డు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. గ్రామాల్లో మాత్రం సందడి వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే బారులు తీరారు. అటు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారిని పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు గ్రామాల్లో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 31 వెబ్ కాస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో పాటు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా ఎన్నికలకు సంబంధించిన సరళిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వెబ్ కాస్టింగ్తో పాటు ఈ పోలింగ్ సరళిలో జరుగుతున్న పరిస్థితిని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉండబోతుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మాత్రము పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇటు బయట ప్రచారం చేస్తున్న అభ్యర్థులను బయటకు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్.